హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా, ఈజీగా, చాలా త్వరగా టమాటో చింతపండు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా వర్షం పడుతున్నప్పుడు పప్పుచారు, రసం ఇలాంటివి చాలా మంచిగా అనిపిస్తాయండి తింటుంటే. ఈ రసం కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ పెప్పర్, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వీటితో పాటు ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ మసాలా వల్ల మన రసంకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టమాటాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మెత్తగా వాటి రసం తీసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చి టమాటాలే యూస్ చేస్తున్నాను. టమాటో బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి టమాటోతో చేస్తున్నానండి. వాటర్ వేసుకుంటూ ఇలా టమాటో, చింతపండు మెత్తగా పిసికేసి వాటి నుంచి రసం తీసుకోవాలి. నెక్స్ట్ పీల్ అంతా తీసేయాలండి. రసం మనం చాలా రకాలుగా చేసుకుంటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రసం అంతా తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి ఈ రసం అంతా, ఈ జ్యూస్ నంతా ఆ బౌల్లో వేసి ఉడికించుకోవాలండి. ఈ రసం అంతా ఉడికేటప్పుడు ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ ఒక స్పూను, మనం టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవచ్చండి, వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా ఇందులోనే వేసి 2 పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించాలి. వేడి వేడి అన్నంలో ఇలా రసం వేసుకొని ఆలు ఫ్రై కానీ, బెండి ఫ్రై, చికెన్ ఫ్రై ఏదైనా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, మన రసం అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ మాడిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మన రసంలో వేసుకోవడమే అండి తాలింపు. అంతేనండి, మన టేస్టీ సింపుల్ టమాటో చింతపండు రసం రెడీ అయిపోయింది. తాలింపు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.